జమ్మూ కాశ్మీర్లోని కథువాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రాణ నష్టం పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో 7 మృతి చెందారు. ఇక ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రాణ నష్టం పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ కూడా అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ దీపిక, దాదాపు కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అటు సిమ్లా ఈ ప్రాంతాలంతా కూడా జల ప్రళయం సృష్టిస్తుంది. దాదాపు మనకు 3 రోజుల క్రితంగా అంటే క్లౌడ్ బస్ట్ తోటి దాదాపు 65 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ప్రకృతి బీభత్సానికి మరొకసారి అర్ధరాత్రి ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఏదైతే నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము కతువా అనేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అర్ధరాత్రి క్లౌడ్ బస్ట్ జరగడము, తర్వాత ఒక చిన్న గ్రామము జోడ్ లోయ అన్నటువంటిది చాలా లోతైనటువంటి లోయ. ఆ లోయలో ఉన్నటువంటి ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామం అంతా పాటు అక్కడ మాత్రేచక్, తర్వాత బఘాడ్, చాంద్రా, దిల్వానా, హుట్లీ అన్నటువంటి ఏదైతే చిన్న చిన్న విలేజెస్, ఆ విలేజెస్ లో దాదాపు మనకు ఒక 30 తర్వాత 50 నుంచి ఇళ్ళు ఉంటాయి. ఆ కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం ఆ గ్రామాలకంతా కూడా ఎటువంటి కనెక్టివిటీ లేదు. ఇప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉన్నారన్నది మాత్రము ఇప్పుడు ప్రభుత్వానికి కానీ బాహ్య ప్రపంచానికి ఎవరికి కూడా సంబంధాలు లేనటువంటి లోయలు. ఆ లోయల్లో అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా 7 మృతి చెందారు. మరి కొంతమంది ఏదైతే బండరాళ్ల మధ్య ఆ లోయలో కొండ చర్యలు విరిగిపడడంతో శిథిలావస్థలో చిక్కుకున్నారనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిపై ఒక్కసారి కూడా అటు ప్రభుత్వము సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి బీభత్సము దాదాపు 3 రోజులు మరొక ముందే, మరి ఎందుకంటే అదే ప్రాంతంలోనే అదే నియంత్రణ రేఖ వెంబడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ తీవ్రంగా కూడా శ్రమ చేస్తున్నాయి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మరొక వైపు కంటిన్యూగా కూడా వర్షాలు పడుతుంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా అర్ధరాత్రి ఈ బీభత్సం ఇటు ఒకవైపు కతువా ఈ ప్రాంతంలో జరిగితే, మరి ఏదైతే తెల్లవారుజామున 6 గంటల సమయంలో హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ప్రాంతంలో కూడా అక్కడ కూడా వరద నీటితోటి మొత్తము భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్నటువంటి నదులని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ కతువా ప్రాంతంలో ఈ జోడు లోయలో మాత్రం 7 మరణించారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయి. మరికొంత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వం కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా సహాయ చర్యలు అందిస్తుంది. తర్వాత అక్కడ ఉండేటటువంటి క్షతగాత్రులు అందరినీ కూడా అటు జమ్మూ ప్రాంతానికి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలిస్తున్నారు. కానీ కొంత సహాయ చర్యలు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ప్రకృతి సహకరించకపోవడము, తర్వాత వరదలు రావడంతో మొత్తం అంటే ఏదైతే జేసీబీ మిషన్స్ దాదాపు ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఒక 20 జేసీబీలు ఉన్నాయి. కానీ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. చిన్న ఇరుకైనటువంటి లోయలు, ఆ ఇరుకైనటువంటి దారులు, ఆ దారుల్లో వెళ్ళాలంటే కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితి. కానీ అదే విధంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసు ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అక్కడ రెస్క్యూ టీమ్ చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రళయం అనుకోవచ్చు, మరొకసారి క్లౌడ్ బస్ట్ రెండవసారి, మొదటిది అయిపోయింది దాదాపు 4 రోజుల్లోనే రెండవ క్లౌడ్ బస్ట్ అనేది కూడా బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు కూడా 7 మంది అక్కడ ఆ సంఘటనలో మరణించారు అన్నటువంటి వార్త మాత్రము తెలుస్తుంది. అయితే మరి కొంత వాతావరణ శాఖ మాత్రము ఇప్పటికీ కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఒక 2 రోజుల పాటు కూడా వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.